షర్మిలమ్మ కాంగ్రెస్లోకి చేరి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు కదండి, మీరేమంటారు దాని గురించి? దానికి ఆ అమ్మాయికి మంచి రోజులు లేక, మంచి రోజులు ఉంటే తిట్టదు. పార్టీ చెయ్యి, తప్పులేదు దానికే. నీది ఒక పార్టీ, చంద్రబాబు జగన్ ఒక పార్టీ, నువ్వు చేసుకో. నిన్ను తిడితే నేను ఏమవుతుంది చెప్పు? తోడబుట్టిన తోడిని తిట్టవచ్చునా? ఆడేమో ఓదార్పు చేసి అది చేసి ఇది చేసేమో ఆడ కాంగ్రెస్ కలిపి నొక్కింది. ఈడ మరి ఇంకేం చేద్దాం, చంద్రబాబు నాయుడులో కలిపిద్దో, పవన్ కళ్యాణ్లో కలిపిద్దో. అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ని విడిగొట్టింది కాంగ్రెసే కదండి, అదే కాంగ్రెస్లోనే మళ్ళీ షర్మిలకు చేరుతున్నారు. చెడగొట్టింది అదే వాళ్ళ అమ్మ షర్మిల, వాళ్ళ అంతా పోయి కోడలు పోయి ఆమె కాడ సోనియా గాంధీ కాడ ఇంటికి పోతే ఈడ్చి బయట రోడ్డు మీద పోండి అమ్మ మీరు ఈ మధ్యలో పనికి రారని. ఇవాళ ఆమెకి ఆడ మరి సిగ్గు లేదు మరి, ఎందుకు చెప్పింది మరి ఆమె? ఇవాళ ఆమె కండ వేసుకొని నేను కాంగ్రెస్ని గెలిపిస్తాను, నేను మళ్ళీ రాహుల్ గాంధీని ప్రధాని చేస్తానంటే ఆయన ప్రధాని అయ్యే సూపు ఉంది ఆయన దగ్గర అది లేదు. ఆ కళ ఇటు చూస్తేనేమో ఈ లోకేష్ గారికి అసలు లేదు. ఒక ముఖ్యమంత్రికి పుట్టింది ఎవడంటే రాజశేఖర రెడ్డి కడుపునే వీడు పుట్టిండు, ఆడేమో కేసీఆర్ కడుపున వాడు పుట్టిండు. అంతేగాని ఇళ్ళ ఏమైందండి? చంద్రబాబుకి ఇల్లు ఆడుంది, జగన్మోహన్ రెడ్డి ఆడగొట్టుకోండు, వాడు కట్టుకోండు. లింగనమైన దాంట్లో ఉంటుండు, అది ఆక్రమించి. ఇవాళ ఏమండి, రాజధానికి అనేది ఒక 20 ఎకరాలు ఏది ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ కాడ మీటింగులు పెడతారు, ఆడ కట్టుకుంటే 20 కాదు 30 అని కట్టుకోవచ్చు. 55,000 ఎకరం ఏం చేసుకుంటారు చెప్పు? దొండకాయ, బెండకాయ, కంద, చామ, అరటికాయలు, మల్లెపూలు, బంతిపూలు, చెరుకులు, ఆకుకూరలు. ఈ కూర లేదని లేకుండా పండే పంట అనవసరంగా 55,000 ఎకరం దాన్ని నాశనం చేసిండుగా. ఏమన్నా ఉందా చెప్పు? ఇప్పుడు అందుకే మనకి కూరగాయ, ఈ బంతి పువ్వులు, మరి ఆకుకూరలన్నీ నాకు పిరిమైపోయింది అదేగా. లేకపోతే ఇక్కడ మన 13 జిల్లాలు, హైదరాబాద్ తినంగా ఇతర దేశాలు పోయి ఆడ పంటలు ఏ మిరపకాయ కానీ, దొండకాయ, బెండకాయ, కంద, చేమలు అన్నీ అట్లాంటిది పాడు చేశాయి. ఇవాళ మరి ఆయన నేను సత్య హరిశ్చంద్రుడు అంటే మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు, ఏ ముసలోడికి అన్ని ఇచ్చిండా ఇళ్ళమ్మటి? మరి ఎవరికన్నా ఏదన్నా లేబర్కి మంచి శబ్బరా వాళ్ళ బతుకుదేరులు ఏమైనా చూపించిండా? ఏమీ లేదు. వాళ్ళు దాచుకోండి అన్నారు, దాచుకున్నారు అంతేగా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంటే జరగలేదని షర్మిలక్క అంటుంది. బ్రహ్మాండంగా జరిగింది. గవర్నమెంట్ కాలేజ్ అన్నీ బాగు చేయించిండు, ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తుండు, వారానికి ఒకనాడు కోడిగుడ్లు, మరి కోడి మాంసం, ఏట మాంసం అన్ని విధాల పెట్టిస్తుండు. ఇంకా అభివృద్ధి జరగలేదంటే ఇంకేం జరగాల? వాళ్ళు పాదయాత్ర ఎప్పుడైతే మొదలుపెట్టిండో మహారాజు లోకేష్ ఇంకా ఆగిపోయి. అంతకుముందు 4 ఏళ్ళు సత్యశ్యామలం కృష్ణ 2 నెలలు 3 నెలలు బారింది. ఈ ఏడు ఏమైనా బారిందా? మీరు చెప్పండి. నీళ్ళు లేవు. ఆ పల్లెటూర్లు కలిపోతే అల్లోని అల్లాడుతుండారు గొడ్లు గొర్రెలు. మరి ఏం చేస్తాం? నాగార్జున సాగర్ ఎప్పుడు అట్టుండేది, శ్రీశైలం అట్టుండేది, అది కూడా ఎండిపోతుంది. జగన్మోహన్ రెడ్డి అని ఏకవచనంతో షర్మిల గారు పిలుస్తున్నారు కదా. అమ్మాయికి మతం అది మంచి రోజులు లేవు. మా అన్నయ్య, మా అమ్మే, మా కుటుంబమే మమ్మల్ని సోనియా గాంధీ చేసింది, ఈ రకంగా మమ్మల్ని బయటకు ఈడ్చేసి నూకింది రాజశేఖర రెడ్డి కూతుర్ని. అసలు మళ్ళీ ఆడికి ఎట్టపోవాలా, ఏ మొఖం పెట్టుకొని పోవాలా? ఏదో ప్యాకేజీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుంటాంలా అట్టనే ఆమె కూడా ఏదో ప్యాకేజీకి పాలు మాలేదు. ఇంకా అంతకంటే ఏం లేదు. ఆమెకు సీటు కూడా రాదు. ఆడ నూకినారు మెడకు పెట్టి బయటకు పోని, మళ్ళీ ఏం నూకుతారు అటు పోవద్దు. ఇంకే దేశం పోవద్దు. ఈ తడవ యేసుప్రభువులకు అడిగిపోద్ది ఇటు. అంటే పులివెందుల్లో పోటీ చేస్తానంటుంది కదా షర్మిల. పులివెందుల్లో పోటీ చేసిన డిపాజిట్ కూడా రాదండి ఆమెకి. ఏడన్నా చేసుకోమను, డిపాజిట్ కూడా రాదు. అంటే కాంగ్రెస్లో అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తానంటున్నారు. అయినా సరే వాళ్ళు టీడీపీలు తీసేసిన, జగన్ తీసేసిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఈ మొత్తం ఆమె కలిపోయి ఏకమైన ఒక్క సీటు కూడా రాదు.
ఈయన మటుకు జగన్ మటుకు 100 సీట్లోనైనా ముఖ్యమంత్రి అవుతుంది. అది అంటే ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్లో పెట్టారు కదా. ఆయన మహానుభావుడు, ఆయన ఆ రాజ్యాంగం రాసినోడు, ఆయన పెద్ద మేధావి. అట్లాంటి వాడికి పెట్టాలా, తప్పేముందాడ? ఇంకా ఆయన కాదు, ఈ నెహ్రూ గారికి కూడా పెట్టాలి నన్ను అడిగితే. అట్లాంటి వాళ్ళకి పెట్టాలి, ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు? ఇవాళ ఎన్టీ రామారావు ఉన్నాడు, ఆయన పార్టీ లాక్కున్నాడు. ఈ విజయవాడకి ఎన్టీ రామారావు పేరు పెట్టడానికి ఆయనకి దమ్ము లేదు, చంద్రబాబు నాయుడికి పెట్టలేదుగా. ఈయన వచ్చినాక పెట్టింది. అభిమానం నందమూరి వాళ్ళ మీద ఉంటే ఆయన ఎప్పుడో పెట్టేవాడు, వాళ్ళ మీద లేదు. కాకపోతే వాడుకుంటుండే వరకు శుభ్రంగా. అంటే చంద్రబాబు డెవలప్మెంట్ జరగలేదు, నెక్స్ట్ వచ్చేది నేనే అంటారండి. అందరు దోసుకోలేదని ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మరి పంచాయతీ ప్రెసిడెంట్ చెప్పిన నెంబర్లు అందరికి గుట్టలు దోసుకోలేదని ఈయనేం చేస్తాను, బటన్ నొక్కుతూ నా ఇంట్లోకి వస్తాడు. ఇంట్లోకి వచ్చినా బ్యాంకులోకి వచ్చినట్టే, బ్యాంకులో పడితే నా ఇంట్లోకి వచ్చినట్టే కదా. అదే అభివృద్ధి. అది కానీ నేను దాచుకుంటా అంటే అది అభివృద్ధి? ఎవరు అంటారు దానికి? చెప్పు, నువ్వు ఇది నేను చేసినానే, రేపు పొద్దున్న నువ్వు ఓట్లు అడుగుపో, నేను ఇప్పుడు చేస్తాను అన్నాడు. అసలు నిన్ను ఎవరు నమ్ముతారు? ఇప్పుడు మునుపు లోన్ తీసేస్తానండు, ఎవడికి తీయలేదు. మరి అమ్మఒడి పెట్టారు, మరి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టారు, అంబులెన్స్ పెట్టారు, మరి చెత్త బండ్లు పెట్టారు. నీవేంది అభివృద్ధి చేసింది చెప్పు? ఏమీ లేదు, దోసుకోవటం ఇంకంతే. అది అంటే ఈసారి వస్తే దానికంటే ఎక్కువ ఇస్తా అంటున్నారు చంద్రబాబు గారు. 5 ఎక్కువ ఇచ్చినా నమ్మరండి. నువ్వు ఆయన కోట్లు ఇచ్చినా నమ్మరు. జనం నమ్మాలా, నమ్మినోడికే ఓటు. ఆయన ఏమంటాడు, నాకు ఆ కులం లేదు, ఈ కులం లేదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, సర్వయేకం జగన్నాథం, ఎవరికైనా అర్హతలు ఉంటే ఇవ్వండి, మీకు నచ్చితేనే నాకు ఓటు వేయండి అన్న మగోడు లేడు అసలు ఈ చరిత్రలో. నాకు 70 ఏళ్ళు నేను ఇన్నారని ఏ ముఖ్యమంత్రి కూడా. అంటే మీకు ఇప్పుడు ఎంత లేదన్నా 60-65 ఏళ్ళు ఉంటాయి కదా. ఇప్పుడు వరకు 65 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు వరకు మీరు ఇంతవరకు చూసిన ముఖ్యమంత్రిలో ఏ ముఖ్యమంత్రి బాగా పరిపాలించాలంటాడు? ఏ ముఖ్యమంత్రి అందరూ దొంగలే. అది అంటే జగన్మోహన్ గారు దొంగనా? కాదు, ఈయన నెంబర్ 1. అంటే రాజశేఖర్ రెడ్డి కూడా దొంగ అవుతారు? కాదండి, ఆయన వచ్చినాకనే ఇదంతా జరుగుతుంది. ఫీజుల రిమెంటు, అమ్మ ఒడని, అదని ఇదని. అంతకుముందు ఎవరు చేసిన వాళ్ళు లేరు. అంతకుముందు ఈ డబ్బులు అన్నీ ఆడ పంచలేదుగా. ఏ ముఖ్యమంత్రి పంచిండు చెప్పొక్కరు? ఆ బ్రహ్మానంద రెడ్డి ఉంటే 2 మాడు ముఖ్యమంత్రి చేతి వాడికి ఉండటానికి ఇల్లు కూడా లేదు. నర్సాపేటలో ఉండటానికి ఇల్లు కూడా లేదు ఆయన. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 175 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? 100 వస్తాయండి ఏకదాముఖంగా, అసలు అడిగే పనే లేదు. రేపైనా ఇంకొకనాడు రాపు చెప్తా. అంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంట. వాడితే ముఖ్యమంత్రి వాడే, ఇంక మళ్ళీ ఎవడు అనేది ఒట్టు. వీళ్ళు మొత్తం ఏకమైన పులి వాడిని ఎవరు ఏం చేయలేరు. అది